Welcome my dear students, myself Pranaya. So welcome to my YouTube channel Pranaya Dareddy. So ee roju aithe mana first lesson vachesi number system lo types of numbers gurinchi telusukundam. So next, what are the types of numbers? There are four types: binary, decimal, octal, hexadecimal. So binary means what? Only it exists zeros and ones. So din base vachesi manaki 2. The binary number base is 2. Then what are those numbers? Only 0 and 1. Next, coming to decimal. So the base of decimal number is 10. So that numbers are 0, 1, 2, 3, so on, so 9, up to 9, 0 to 9. Next, coming to octal. The octal base is 8. So those numbers are 0 to 7, 0, 1, 2, 3, etc. 7, up to 7. So coming to hexadecimal, the hexadecimal base is 16. So those numbers are 0, 1, 2, 3, up to 9, 0 to 9, and again A, B, C, D, E, F. So these are the types of numbers included in number system. Let's we move on to conversions. So manaki conversions ela cheyali, ఏ number నుంచి ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో చూద్దాం. So first one is binary to decimal, binary to octal, binary to hexadecimal. So ఈ three conversions మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం. First, binary to decimal. What is the base of binary number? 2. What is the base of decimal number? 10. So ఇచ్చిన నంబర్ ని బేస్ 2 నుంచి 10 లోకి కన్వర్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ టు ఆక్టల్, బేస్ 2 నుంచి బేస్ 8 లోకి కన్వర్ట్ చేయాలి ఇచ్చిన నంబర్ ని. నెక్స్ట్ బైనరీ టు హెక్సాడెసిమల్, ఇచ్చిన బైనరీ నంబర్ ని మనము హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ కన్వర్జేషన్స్ ఎలాగో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు కన్వర్జేషన్స్, సో ఇది అందరికీ ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి. సో ఫస్ట్ 8421 అనే కోడ్. సో ఇప్పుడు మనం 421 కోడ్ చూద్దాము. 000 మీన్స్ 0. సో నెక్స్ట్ 001 మీన్స్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ 010 మీన్స్ 2 పొజిషన్లో ఉంది కాబట్టి 2. నెక్స్ట్ 011 2, ఇది 1 పొజిషన్లో ఉంది, 2 + 1 ఈజ్ 3. నెక్స్ట్ 100 మీన్స్ 1 అనేది 4 పొజిషన్లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఈజ్ 4. నెక్స్ట్ 101 మీన్స్ 1 4 పొజిషన్లో ఉంది, ఈ 1 పొజిషన్లో ఉంది, 4 + 1 ఈజ్ 5. నెక్స్ట్ 110 మీన్స్ 4 + 2 6. సో నెక్స్ట్ 111 ఈజ్ 1 అనేది 4 పొజిషన్లో ఉంది, 1 అనేది 2 పొజిషన్లో ఉంది, 1 అనేది 1. సో 4 + 2 + 1 ఈజ్ 7. ఫస్ట్ మనం సింపుల్గా ఈ 7 వరకే సో బైనరీ నంబర్స్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ 8421 కోడ్. సో అది 15 వరకే వస్తుంది. సో ఫస్ట్ మనం సింపుల్గా 7 వరకు నేర్చుకుందాం. సో 0 మీన్స్ 000, 1 మీన్స్ 001, అట్లా 7 అంటే 111. సో నెక్స్ట్ ఈ పవర్స్ కూడా మీరు సో ఈ పవర్స్ కూడా మనకి 216 వరకు బై హ్యాట్ ఉండాలి. 2 మీన్స్ 1, 2 ఈజ్ 2. సో క్యాల్కులేషన్కి మనకి సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ బైనరీ టు డెసిమల్ కన్వర్జేషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో లెట్స్ వి టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ binary to decimal conversion. This is the one example. This number is 110111. So base is 2. This is converted to in decimal. So ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం మనము. సో ఫస్ట్ ఇచ్చిన గివెన్ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో దీన్ని మనము ఇలా డివైడ్ చేసుకోవాలి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5. సో నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు 1 into 2 power 5 plus this 1 into 2 power 4 plus 0 into 2 power 3 plus 1 into 2 power 2 plus 1 into 2 power 1 plus 1 into 2 power 0.
సో దీన్ని 2 పవర్గా ఎందుకు డివైడ్ చేసుకున్నాం మనము? సో బికాస్ దిస్ ఈజ్ బైనరీ కన్వర్షన్, బైనరీ టు డెసిమల్ చేస్తున్నాం కాబట్టి సో బైనరీ నెంబర్కి 2 పవర్గా మనం డివైడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్యాల్కులేషన్, 1 into 2 power 5 means what? 2 into 2 into 2 into 2 into 2. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32. So 2 power 5 means nothing but 32 plus 1 into 2 power 4 means 16 plus 0 is 0 into something is always 0. So next 1 into 2 power 4 means 4. So next 1 into 2 power 2 is 4. Next 1 into 2 power 1 means 2 only. Next 1 into 2 power 0 is always 1. So not only 2 power 0, any number octal 8 power 0 is always 1 like this. So 1 into 0 is 2 power 0 is 1. So 1 into 1. 1 into 32 is 32 plus 1 into 16 is 16 plus 0 ki as it is 0. Next 1 into 4 is 4 plus 1 into 2 is 2 plus 1 into 1 is 1. So next addition. So 32 plus 16 plus 4 plus 2 plus 1. So 2 plus 6 is 8, 8 plus 4 is 12, 12 plus 2 is 14, 14 plus 1 is 15, 15 ki 5, 1 ikkada, 1 plus 3 is 4, 4 plus 1 is 5. So what is the answer is? Answer is 55. So what is the base? 10. Because the given number binary is now converted to decimal. So this is the decimal. What is the values between in decimal numbers? 0 to 9. The decimal number range is in between 0 to 9 only. This 5 is existed in between 0 to 9. This 5 is also existed in between 0 to 9 only. So that's why this is the decimal conversion. Coming to next conversion is binary to octal, means base 2 to base 8. So ఇంతకు ముందు మనం బైనరీ టు డెసిమల్ కన్వర్జేషన్ చూసాం. ఇప్పుడు బైనరీ టు ఆక్టల్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 1110111. సో 0 1. సో ఇది ఒక బైనరీ నెంబర్, దీన్ని మనం ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? 3 బిట్స్కి ఒక డివిజన్ లాగా తీసుకోవాలి. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచే డివిజన్ చేయాలి. 101 1 డివిజన్, 101 1 division. ఇక్కడ ఓన్లీ 2 numbers ఉన్నాయి, 3 numbers కదా డివిజన్. సో వీ కెన్ యాడ్ 0 హియర్. ఓకే, నెక్స్ట్ 101 మీన్స్ వాట్? 101 మీన్స్ 5. అగైన్ 101 మీన్స్ 5. 011 మీన్స్ 011 is 3. So answer is 355. This is the conversion of octal. So the given binary number is converted to octal. So ee 355 anedi 0 to 7 varake unnai. So this is the octal conversion. Next we move to another example. 010.11. సో ఇప్పుడు మనకి ఇక్కడ డెసిమల్ లాగా బైనరీ నెంబర్ ఇట్లా డెసిమల్ పాయింట్ లాగా ఇస్తే మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆల్వేస్ కమింగ్ టు లెఫ్ట్ 1 1. సో డివిజన్ ఎలా చేయాలి? మనకు 8 ఆక్టల్లోకి 3 బిట్స్కో డివిజన్ చేయాలి, కానీ ఇక్కడ మనకి 2 బిట్సే ఉన్నాయి. సో వీ కెన్ యాడ్ 1 more bit 0. సో నెక్స్ట్ ఆఫ్టర్ పాయింట్ కమింగ్ టు లెఫ్ట్ 0 1 0 1 డివిజన్. నెక్స్ట్ ఇక్కడ 0 పక్కన మనకి ఇంకా ఎన్ని బిట్స్ కావాలి? 2 బిట్స్. సో 2 zeros యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 011 మీన్స్ వాట్? 0 011 నథింగ్ బట్ 3. సో నెక్స్ట్ 010 మీన్స్ వాట్? 010 ఈజ్ 2. 000 ఈజ్ ఆల్వేస్ 0. సో ఆన్సర్ ఈజ్ 023. This is the octal conversion of binary number. So binary number మనకి డెసిమల్ పాయింట్స్ వైజ్గా ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం కదా. సో ఆన్సర్ ఈజ్ 02.3. ఆన్సర్లో పాయింట్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు బైనరీ టు హెక్సా కన్వర్ట్ చేయాలి. హెక్సా మీన్స్ 0 to 15. హెక్సా బేస్ పాయింట్ ఏంటి మనకి 0 to 15. సో మనకి 8421 కోడ్ తీసుకోవాలి. సో ఇట్లా ఈ విధంగా మనము డివైడ్ చేసుకోవాలి నంబర్స్ని. సో 7 వరకు చూసాం కదా. సో నెక్స్ట్ కమింగ్ టు 8. 8 ప్లస్లో 100 మీన్స్ నథింగ్ బట్ 8. 1001 మీన్స్ 9. 1010 మీన్స్ 10. ఇట్లా ఈ విధంగా మనకి 15 వరకు క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ టు కన్వర్జేషన్ బైనరీ టు హెక్సాడెసిమల్ బేస్ 2 బేస్ 16. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో 10110111. సో ఒక నంబర్ని అయితే బైనరీ నంబర్ని తీసుకున్నాం. సో ఇది హెక్సా. హెక్సా మీన్స్ మనము ఆక్టల్లోకి 3 బిట్స్ డివైడ్ చేసాం కదా. ఇది హెక్సా కాబట్టి 4 బిట్స్కి డివిజన్ చేయాలి. సో ఆల్వేస్ కమింగ్ టు లెఫ్ట్ 1 2 3 4 బిట్ కో డివిజన్. సో నెక్స్ట్ 1 2 3 4. సో నెక్స్ట్ 0111 మీన్స్ వాట్? 0111 is nothing but 7. So next 1011 means what? 1011 is 11. సో మనకి హెక్సాడెసిమల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 9 A B C D E F. So 10 means A, 11 means B, 12, 13, 14, 15. So up to 0 to 9, A means 10, B means 11. So మనకి ఇక్కడ 11 అంటే దీని వాల్యూ ఏంటి? హెక్సాడెసిమల్లోకి B. So B 7. So this base is 16. So B7 is the answer. So the base వచ్చేసి 16. So మనకి the given binary number is now converted to hexadecimal. This is the conversion of binary to hexadecimal. Next coming to another example. One 101.01101. సో దిస్ ఈస్ ద బైనరీ గివెన్ బైనరీ నంబర్. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి? 4 బిట్స్ కో డివిజన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4. 1 డివిజన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ పాయింట్ ఎన్ని బిట్స్ ఒకటే ఉంది. సో ఎన్ని బిట్స్ యాడ్ చేసుకోవాలి మనము? 3. సో 3 zeros యాడ్ చేసుకున్నాము. సో ఆఫ్టర్ పాయింట్ 101 ఉంది. సో 4 బిట్స్ కో డివిజన్ కాబట్టి ఒక 0 యాడ్ చేసుకోవాలి. సో దీని వాల్యూ ఏంటి? 1101 మీన్స్ 1101. It is nothing but 13. Next 4 zeros means 0. 0101 means here 0101 means 5. 010 is nothing but 5. So answer is 50. 13 is nothing but A is 10, B is 11, C is 12, D is 13. So 50D. This is the conversion of given binary number to hexadecimal. So answer is 5.0D. So this is the conversation, students. Binary to decimal, binary to octal, binary to hexadecimal. So next further video we can go through another conversation. Thank you.